స్పెక్ట్రమ్ రొచ్చు కొద్దిగా వదిలిపోతోంది. 2G రాజా, కనిమొళి మేడం ఇద్దరూ బయటకొచ్చేశారు. రేపు మిగతా అవినీతి కేసులు సైతం ఇలాగే చప్పున చల్లారిపోతాయని, బెయిళ్ల మీద బెయిళ్లొచ్చి అందరికీ ఆక్సిజన్ సరఫరా అయిపోతుందన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి. బొగ్గు రూపేణా పార్టీకి, ప్రైమ్ మినిస్టర్ కు చుట్టేసుకున్న ఇంకో తాజా 1,86,000 కోట్ల సైజున్న కుంభకోణమే మిగిలిపోయింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ యూపీఏకిప్పుడు ఈ సినిమానే కనిపిస్తోంది. ఈ పీకుడు చాలదన్నట్లు మధ్యలో మీదేంటి లొల్లంటూ ఏపీ లీడర్షిప్ మీద అధిష్టానం విరుచుకుపడ్డట్లు మనకు తెలిసొచ్చింది. ఈ కన్ఫ్యూజన్ తోనే మేడం తీవ్రమైన నిర్ణయం తీసేసుకుంటారా? మన లీడర్ల లాగులు తడిసిపోవడం వెనక అసలు కారణం ఇదే. మరి జనాన్ని, వాళ్ళ కష్టాల్ని గాలి కొదిలిపెట్టి ఢిల్లీలో ఈత కొట్టేసిన ఈ ఏలిన వాళ్లకు ఈ పాటి శాస్తి జరగాల్సిందేనా? ఇదిగో ఇక్కడ మన తెలుగోళ్ల జనాభా 1,00,000 సమస్యలతో తిక్కపట్టి చస్తోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఇంజనీర్లు అయిపోదామని కలలు కంటున్న లక్షలాది మంది విద్యార్థులు ఫీజుల లొల్లి ఎటు తేలక త్రిశంకు నరకంలో వేళ్లాడుతున్న సంగతిని ఈ సర్కార్ దాదాపుగా మర్చిపోయింది. ఇంకా ఉంది అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ ను కంటిన్యూ చేసుకుంటూనే పోతున్నారు. అనౌన్స్ చేశారు. అది ఏఎఫ్ఆర్సి ఏ కాలేజ్కి ఎంత అవుతుందని ఇది అవుతుంది వాళ్ళు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత సబ్ కమిటీ మళ్ళా కలిసి క్లారిటీ ఇస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ పెద్ద ఎత్తున ప్రభుత్వంకు సహకరించి వారు ముందరకు వచ్చారు చాలా వరకు. సో దీన్ని ఇంకొన్ని రోజులు ఈ సస్పెన్స్ అదే విధంగా ఉంటుంది. ఇంకా 3-4 రోజులు దీన్ని టైం ఉంది కాబట్టి ఇది అధ్యయనం చేసిన తర్వాత చేయటం. ఆసుపత్రిలో కనీస మౌలిక సౌకర్యాలు లేక ఈ ఒక్క సంవత్సరంలోనే 22,000 మంది చిన్నారులు మృత్యువుడికి చేరిన ఒక విషాద వార్తను సీఎం గారు పెడచెవిన పెట్టేశారు. నిమ్స్ లో, స్విమ్స్ లో, విశాఖ కింగ్ జార్జిలో ఎటువైపు చూసినా వినిపించే తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖను కదిలించలేకపోతున్నాయి. గిరిబాబు ఏం లేదు సార్, చిన్న రాయేదో తినేశాడు. మధ్యాహ్నం తీసుకొచ్చిన సరే ఎక్స్రే తీయమన్నారు. లేదు రేపు రా అన్నాడు. నేను పోయి ఏదో తెలిసిన వాళ్ళు పోయి అడుక్కొనేసి ఎక్స్రే తీసుకొచ్చి నాకు చూపిస్తే డాక్టర్ లేడు, అరగంట సార్లు ఉండు అన్నాడు. అరగంట 1 గంట అయింది సార్, రాలేదు సార్, పోయినట్టు. చిన్న పిల్లలు చనిపోయారు. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్టర్లను కూడా అధికంగా నియమించవలసిన అవసరం ఉంది. ఎక్విప్మెంట్ ను వాడుకునే విధంగాను, ఆక్సిజన్ ఫెసిలిటీ కల్పించే విధంగాను తగు చర్యలు తీసుకోవాలా. ఈ మొత్తము చావుల మీద ఒక దర్యాప్తు జరపాలా. డాక్టర్ల కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సిబ్బంది కొరత కూడా ఎక్కువగా ఉంది. నర్సెస్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు దాటిపోయినా నాట్లు వేసుకునే దిక్కేలేని రైతన్నకు ఏ ముఖ్యమంత్రి అయితే ఏంటి, తలకేసి కొట్టుకోవడానికి ఏ రాయితే ఏంటి, విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి 4 రూపాయలు అప్పు తెచ్చుకుందామంటే సర్కార్ దగ్గర నీటైన రుణ ప్రణాళిక ఇంకా సిద్ధంగా లేదు. వానల్లో కురవాలి, రిజర్వాయర్లు నిండాలంటూ తూర్పు తిరిగి దండం పెట్టుకోమన్న ఈ సీఎం వీళ్లకు ఉంటే ఎంత, ఊడితే ఎంత? కాదు, ఇక్కడ ఎక్కడే గాని రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం గాని లేక పవర్ మేము పెట్టుకొని పవర్ ఇవ్వకన్నా లేదు. పవర్ లేదు, న్యాచురల్ గా లేదు. ఎస్, అందరి అపోజిషన్ పార్టీస్ ని కోఆపరేట్ చేయమంటున్నాం. మీరు ధర్నా చేస్తేనో రోడ్డు పైన కూర్చుంటేనో పవర్ రాదు. లేక కొన్ని దగ్గర సబ్ స్టేషన్స్ అటాక్ చేసి ఇది చేస్తున్నారు. సబ్ స్టేషన్స్ అటాక్ చేస్తే నష్టమే జరుగుతుంది తప్ప మనకేం లాభం లేదు. సో మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం, ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేదని మేము చెప్పటం లేదు. ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంది. అందరు అపోజిషన్ పార్టీస్ ను కూడా మేము కోఆపరేట్ చేయమని అడుగుతాం. How long do you think the situation will persist, sir? For how much more time would you see this kind of power cuts and these conservation measures? By God's blessing, if there is a good rain in the next 2 days, there will not be any problem. If we have got our Srisailam and other hydro projects going on, they wouldn't have been a problem even now. So let's hope, let's pray to God that we have got good rains in the catchment areas. మొన్నటికి కరెంటు కోతలప్పుడు కూడా హ్యాండ్స్ అప్ పొజిషన్ లోనే ఫోజిచ్చేశారు ఈ సీఎం సార్.
గంటల కొద్దీ కరెంటు కోసేసి అవును చెయ్యి దాటిపోయింది నన్నేం చేయమంటారంటూ చేతులెత్తేసే చేతగాని సర్కార్ను ఉంచడం మంచిదా, ఊడబిక్కడం మంచిదా? ఆయన ఒక్కరే కాదు, అక్కడున్న 50 మందికి ఎక్స్పైరీ డేట్ దాటిపోయింది. కర్మేనా వాచ ఎవరికీ లొంగకుండా, ఏ శక్తి యుక్తులకి వంగకుండా సదా మీ సేవలోనే తరిస్తామంటూ ప్రమాణ పత్రాలు చదివిన మహామంత్రి తిమ్మర్సులంతా ఇవాళ అపర ఇన్నోసెంట్ ఫేసులతో మన ముందొచ్చి నిలబడితే మన మైండ్లే బ్లాంక్ అయిపోతున్నాయి. ఆయన పెట్టమన్న చోట సంతకం పెట్టేశాం, మాకేం తెలుసట్టు టీవీల ముందుకొచ్చి స్టేట్మెంట్లు ఇచ్చే మినిస్టర్లు, వాళ్లకు వత్తాసు పలుకుతున్న మిగతా మంత్రాంగాలు మన బుర్రకాయలను తోడి పారేస్తున్నాయి. కేబినెట్ మంత్రులుగా ఇవాళ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ నాడు పనిచేసినటువంటి వాళ్ళు తమకు తెలిసి ఏ పొరపాటు చేయలేదు. ఉన్నటువంటి రూల్స్, ప్రొసీజర్స్, బిజినెస్ రూల్స్ ప్రకారమే తమ పరిధిలోకి వచ్చినటువంటి ఫైళ్లను చూడటం కానీ, దాన్ని ఆమోదం తెలపడం కానీ, కేబినెట్ ముందుకు తీసుకురావడం కానీ జరిగింది. కాబట్టి కేబినెట్ ముందుకు తీసుకొచ్చే సందర్భంలో కూడా మంత్రి యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందంటే, మంత్రి ఫైల్ చూసిన తర్వాత ఇది ప్రధాన కార్యదర్శికి వెళ్తుంది, ముఖ్యమంత్రికి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు చూసి మళ్ళీ ఆయన ఆమోదం ఉంటేనే కేబినెట్కి వస్తుంది. కాబట్టి మంత్రి తర్వాత కూడా చాలా ప్రక్రియ ఉంది. కాబట్టి ఇంత ప్రక్రియ జరిగే పరిస్థితుల్లో ఒక మంత్రి ఒక్కడే తప్పు చేశాడు, అతనే దోషి అని చెప్పి చెప్పడానికి అవకాశం లేదు. దోచుకుందొకరు, దాచుకుంది ఇంకొకరు, మధ్యలో మాకేంటి పీకుడంటూ ఏడుపు మొఖాలు పెట్టే ఈ మంత్రులకు, బిళ్ల బంట్రోతులకు తేడా ఏంటన్నది మనబోటి వాళ్ళకొచ్చే సందేహం. తిన్నామా, పడుకున్నామా, లేచామా టైప్లో ఉద్యోగాల్ని వెలగబెట్టిన ఈ 1/2 మంది మంత్రులు నిజంగా మన సొమ్ముల్ని తిన్నారా లేదా అనేది సిబిఐ వారే తేల్చి చెప్పాలి. కాకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒత్తిళ్ల పొత్తిళ్లలో ఫైళ్ల మీద బరబరా సంతకాలు గీకి పారేసి ఊళ్లకు ఊళ్ళు అయిన వాళ్లకు రాసిచ్చిన పాపానికైనా వీళ్లకు కఠిన శిక్షలు పడి తీరాల్సిందే. అందరినీ అడ్డంగా బర్తరఫ్ చేసి పారేసి కుర్చీల్లోంచి లాగిపడేస్తే తప్పేంటన్న మీమాంస క్రమంగా జనంలో పెరిగిపోతోంది. ఎవడి కోసం ఎవడున్నాడు పొందిరా పొంది, నా కాలం ధర్మం కలిసొస్తేనే రండిరా రండి, నా కాలం ధర్మం కలిసొస్తేనే